ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి గౌస్ అలం గారు తను చేస్తున్న పవర్ మిస్యూజ్ని ఇప్పుడు మీ ద్వారా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ సిఎస్ గారు మరియు డీజీపీ గారు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలా. మరి మీ ఇద్దరికీ తెలిసి ఈ సిపి గారు ఈ పనులు చేస్తున్నాడా లేకుంటే మీ నోటీసులో లేదా? మీ నోటీసులో లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం మీ అందరూ కూడా నోట్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ సిపి గారు చేసిన పనుల మీద మీరు తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా మా కరీంనగర్ ప్రజలందరికీ కూడా జవాబు చెప్పాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు ఎంత పెద్ద క్రైమ్ చేస్తూ ఉన్నాడంటే సిపి గారు, కరీంనగర్ సిపి గారు హైదరాబాద్లో ఒక ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఈ ఇనోవా క్రిస్టా ఇదేమో కరీంనగర్కి సంబంధించిన ఇనోవా. ఈ ఇనోవాని తీసుకొని వచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా హైదరాబాద్లో తీసుకొచ్చి ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. ఇది ఈ ఇనోవా నంబర్. ఈ ఇనోవాని ఎవరి కోసం వాడతాడు? ఈ ఇనోవాకి ఇద్దరు కానిస్టేబుల్ని డ్రైవర్గా పెడతాడు. ఆ కానిస్టేబుల్ల పేరేంది? ఒక కానిస్టేబుల్ పేరేమో, ఒకరేమో సివిల్ కానిస్టేబుల్, కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్, తన పేరు అశోక్. ఇది అశోక్ గారి ఫోటో. ఇతను కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అశోక్ అనే వ్యక్తి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో ఈ ఇనోవా డ్రైవర్గా పెడతాడు. ఇది అశోక్ ఫోటో. రెండోది ఇంకొక డ్రైవర్ ఫోటో, ఇంకొక కానిస్టేబుల్, ఈయన ఏఆర్ కానిస్టేబుల్, ఈయన పేరు అనిల్. ఈయన హైదరాబాద్లో ఈయన డ్రైవర్ చేస్తూ ఉన్నాడు ఈ ఇనోవాకి. వీళ్ళిద్దరు డ్రైవర్గా ఉంటారు. 2 డేస్ డ్యూటీ చేస్తారు. ఒక 2 డేస్ ఒకరు నడుపుతారు, మళ్ళీ ఒక 2 డేస్ ఇంకొకరు నడుపుతారు, 2 డేస్ రెస్ట్ తీసుకుంటారు. ఇలా ఈ ఇనోవాని హైదరాబాద్లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్, వారి తండ్రి ఇంటికి పంపుతూ ఉంటాడు ఈ ఇనోవాని. ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్కి ఇద్దరు కానిస్టేబుల్ని ఒక ఇనోవా కార్ ఇచ్చి, ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో ఆ ఇనోవాతోని ఆ ఇద్దరు డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్కి తీసుకుపోతారు, మళ్ళీ నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంటు. క్లియర్గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నా. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోండి ఇది సువిధాల ఆ వెహికల్ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ ఈడ కనపడుతున్న వ్యక్తి. 2 డేస్ ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 డేస్ అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువిధా అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ, ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్లో, మళ్ళీ ఆ ఇద్దరు కానిస్టేబుల్లో 2 డేస్ 24 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ చేసుకుంటూ, ఆ 48 అవర్స్ వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట
ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తూ ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్ ఉన్నట్టు రాస్తూ ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్ పెట్టి, అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ, వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటని ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్లో చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ని ఒక ఇన్నోవా డ్రైవర్గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఇది ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇన్నోవా కార్ పెట్టడం ఏంది? 2 కానిస్టేబుల్ని అఫీషియల్గా అలాట్ చేయడం ఏంటిది? వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోవడం ఏంటిది? అసలు కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్లో ఎందుకు ఉంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా డీజీపీ గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలోనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాక అది వాపస్ చెప్పించుకుని నాకు తెలియదు, ఇప్పుడు కూడా సువిధాలో ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండిని మీరు ఇమీడియట్గా. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? రెండోది మీకు చెప్తా ఉన్నా, ఈ సిపి ఎంత కరప్ట్ సిపి అయిపోయిందంటే, అసలు ఈయన ప్రైవేట్ పనుల కోసము ఎన్ని పనులు చేస్తున్నాడు అనేది మీ అందరు కూడా చెప్తున్నా. ఒకటి మీకు కార్ నంబర్తో సహా చెప్పిన. రెండోది వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్లో రేడియాలజిస్ట్గా గౌసలం గారి సొంత అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను దింపడానికి పోతాడు రోజు సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్, ఇన్నోవా కార్ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కారు. వారి సతీమణికి, సిపి గారి సతీమణికి 2 కానిస్టేబుల్ని ఇచ్చి ఆమెకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో మొన్న కరీంనగర్లో జాబ్ పెట్టించి, ఆ జాబ్కి కరీంనగర్ సిపి గారి భార్యతోని 2 లేడీ కానిస్టేబుళ్ళు పోతా ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన 2 లేడీ కానిస్టేబుళ్ళు పోతా ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తూ ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైట్ ఉన్నది? ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడానికి కోసం వికాస్ అగర్వాల్ అనే IRS ఆఫీసర్ గారి తండ్రి, వారి తండ్రికి కరీంనగర్ సిపి గారు కరీంనగర్లో ఉన్న వెహికల్ 2 కానిస్టేబుల్ని పెట్టడానికి కారణం ఏంటిది? నీకు ఎవరిచ్చిరి రైటు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అన్నకి గవర్నమెంట్ పోలీస్ ఇన్నోవా క్రిస్టా కార్ పెట్టి రోజు చెలమెడ దగ్గర దింపడానికి రైట్ ఎవరిచ్చిండ్రు? సిపి గారి సతీమణికి 2 కానిస్టేబుల్ని ఇచ్చి ఇలా 7 గంటే వారు పోతున్న డ్యూటీకి పంపించే రైట్ ఎవరిచ్చిండ్రు? అసలు ఈ కరీంనగర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కి అలాట్ అయిన కరీంనగర్ 1 టౌన్లో సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నట్టు మీరు చూపిస్తే, రేపు హైదరాబాద్లో పుసుకున ఆయన ఇక్కడ క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏడ దొరుకుతుంది? నేను కరీంనగర్ డ్యూటీలు ఉన్నా అని చూపించుకోవడానిక? ఏంటిది అన్నట్టు? ఇలా అనిల్ అనేది